ముఖ్యాంశాలు. ఇతరులకు ఆటంకం లేకుండా రాబోయే నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎమ్మిగనూరు డీఎస్పీ మహేంద్రబాబు ఇతరులకు ఆటంకం కలిగించకుండా రాబోయే నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మిగనూరు డీఎస్పీ మహేంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక సబ్ డివిజనల్ కార్యాలయం నందు బీసీసీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ సాయంత్రం పాత సంవత్సరంను వీడ్కోలు చెప్పి రాబోయే నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునే సమయంలో ఇతరులకు ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా మద్యం సేవించి రాత్రిపూట కేకలు వేసి రోడ్లపై కేకులు కట్ చేస్తూ అల్లర్లు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని, రోడ్లపై వృద్ధులు, పిల్లలు, మహిళలు, ప్రజలు ఉంటారని, అతివేగంగా వాహనాలు నడపరాదని, అలాగే నడిపితే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుందని, అలాంటి వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మైనర్లు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు నడపడానికి ఇవ్వరాదని, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యులుగా పరిగణిస్తామని, ఆ వాహనాల లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తామని, భవిష్యత్తులో ఉద్యోగాలకు క్రిమినల్ అవుతాయని, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీసుల అందరి తరపున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మీరు కూడా బాధ్యులైతారు. లైసెన్స్ శాశ్వతంగా ఏదైతుంది ఖచ్చితంగా. ఇంకోటి భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగాలకు కూడా ఇవన్నీ క్రిమినల్ కేసులు అయితే మొత్తం అంతా. సో అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఇందు మూలంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ పండుగను ఉత్సాహంగా ఇతరులకు సౌకర్యంగానే చేసుకోండి అని కోరుతున్నాను. నేను ఎమ్మిగనూరు ఎస్డిఓ, నా పేరు ఉపేంద్ర బాబు.